బైబిల్ గుడ్డిగా చదవద్దండి. పెన్ను లేకుండా బైబిల్ చదవద్దండి. నోట్స్ లేకుండా బైబిల్ చదవద్దండి. బైబిల్ చదివిన దాన్ని నీకు అర్థమైన దాన్ని నోట్స్ పక్కన రాయి. పెన్ను లేకుండా బైబిల్ చదవద్దు. పెన్ను తీసుకుని ఆ బైబిల్లో నువ్వేం గ్రహించావో గీతకి, అది బైబిల్ స్టడీ. అది గుడ్ స్టడీ కాదండి బైబిల్ స్టడీ అంటేనే. ఎక్కడికైనా బైబిల్ క్లాస్కి వెళ్ళేటప్పుడు బైబిల్ ఉండాలి, కీర్తన పుస్తకం ఉండాలి, నోట్స్ ఉండాలి, పెన్ ఉండాలి. ఇప్పుడు మొదటిసారి పెన్ అంటాను, తర్వాత పెన్నులు అంటే మీ దగ్గర ఎన్నో ఉన్నాయండి పెన్నులు? ఆ జేబు నుండి పెన్నులు ఉంటాయి చూడండి. నా బైబిల్లో 10 పెన్నులు ఉన్నాయండి. దేవుడికి ఒక రంగు వాడాలండి, యేసుప్రభుకి ఒక రంగు వాడాలండి, పరిశుద్ధాత్మకు ఒక రంగు వాడాలండి, సాతానికి ఒక రంగు వాడాలండి, ఆ పేరలో ఉన్న అంశానికి ఒక రంగు వాడాలండి, నీతికి ఒక రంగు వాడాలండి. అదండి బైబిల్ స్టడీ అంటేనే. నేను కంగారు పెట్టట్లేదు. భవిష్యత్తులో మళ్ళీ తర్వాత చెప్తాను, మర్చిపోతానని చెప్పేస్తున్నాను అనమాట అండి. అది బైబిల్ స్టడీ. ఇప్పుడు చేస్తున్నది బైబిల్ స్టడీ కాదండి. ఒకవేళ అవసరమైతే టైం ఉంటే నేను చెప్తాను బైబిల్ స్టడీ ఎందుకు కాదన్నా చెప్తానండి. ఇప్పుడు చేసేది బైబిల్ స్టడీ కాదండి. బైబిల్ చదవాల్సినంతగా చదవట్లేదండి. రైట్.